హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాస్కర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్న వెహికల్ వచ్చేసరికి సేల్కి అయితే ఉందండి. ఈ వెహికల్ వచ్చేసరికి హుండై i20 ఆస్టా 1.4 లీటర్ సిఆర్డిఐ బిఎస్4 డీజిల్ కార్ అండి. కలర్ వచ్చేసరికి పోలార్ వైట్ కలర్ అండి. చూడడానికి చాలా బాగుంటుంది. కార్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసరికి 2016లో మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి వెహికల్ అన్నమాట అండి. అలాగే వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ వచ్చేసరికి మీకు 37/2016లో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ కాబడిందండి. ట్యాక్స్ వ్యాలిడ్ అప్ టు మీకు 1/6/2028 వరకు మీకు ట్యాక్స్ అనేది వ్యాలిడ్ అప్ ఉంటుందండి. తర్వాత మీరు కావాలంటే 5 years మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఫిట్మెంట్. నెక్స్ట్ ఈ వెహికల్కి అయితే మాత్రం ఇన్సూరెన్స్ అయితే లేదండి. మనమైతే ఇన్సూరెన్స్ అయితే చేయించుకోవాలండి. ఇప్పుడు క్లియర్గా వెహికల్ సంబంధించిన మిగతా విషయాలను కూడా మనం మాట్లాడుకుందామండి. వెహికల్ అయితే చూడొచ్చండి, ఎక్కడ స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ డెంట్స్ కానీ లేవు. ఫ్రంట్ సెక్షన్లో మీకు రైట్ సైడ్ టైర్ చూడొచ్చండి, 60% టైర్ అయితే ఉందండి, బ్రిస్టోన్ టైర్ ఇది. అలాగే మీకు సస్పెన్షన్ పరంగా కూడా ఎలాంటి ఆయిల్ లీకేజెస్ అయితే లేవండి. వీడియోలో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ మీకు రైట్ సైడ్ పోర్షన్ అంతా కూడా మీకు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, ఎక్కడ కూడా ఎలాంటి డెంట్స్ కానీ డ్యామేజెస్ కానీ లేవండి. అలాగే మీకు రియర్ సెక్షన్లో రైట్ సైడ్ టైర్ కూడా చూడొచ్చండి, ఇది కూడా మీకు 60% ఉంది. అలాగే మీకు సస్పెన్షన్ పరంగా కూడా ఎలాంటి ఆయిల్ లీకేజెస్ అయితే లేవండి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది అలాయ్ వీల్స్తో ఉంటుందండి, చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. రియర్ సెక్షన్లో చూడొచ్చండి, ప్రొఫైల్ అంతా కూడా మీకు చాలా నీట్ కండిషన్లో ఉందండి. గుడ్ కండిషన్లో ఉన్నటువంటి వెహికల్ అనమాట. ఎలాంటి యాక్సిడెంట్ అయితే అవ్వలేదండి. లెఫ్ట్ సైడ్ టైర్ కూడా చూడొచ్చండి, రియర్ సెక్షన్లోని ఇది కూడా 60% టైర్ అయితే ఉందండి. అలాగే మీకు సస్పెన్షన్ పరంగా కూడా ఎలాంటి ఆయిల్ లీకేజెస్ అయితే లేవండి. నేనైతే జెన్యున్గా మీకు ఇన్ఫర్మేషన్ చెప్తున్నానండి. చూడొచ్చు లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ కూడా మీకు ఎక్కడ కూడా ఎలాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ డెంట్స్ కానీ లేవు. నెక్స్ట్ మీకు లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ సెక్షన్లో టైర్ కూడా మీకు 60% వరకు మీకు టైర్ అయితే ఉందండి. అలాగే సస్పెన్షన్ పరంగా కూడా ఎలాంటి ఆయిల్ లీకేజెస్ అయితే లేవండి. ఓవరాల్గా లుక్ అయితే చూశారు కదా, బండికి సంబంధించినటువంటి ఓవరాల్ లుక్ చూశారు కదా. ఈ కార్ అయితే మాత్రం మీకు 95,000 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేయబడిందండి. మంచి కండిషన్లో ఉన్నటువంటి కార్ అనమాట. ఇంజిన్ కండిషన్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ మీకు ఈ వెహికల్ సంబంధించినటువంటి ఇంటీరియర్ కండిషన్ ఎలా ఉందన్నది ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తానండి. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ నేను ఇప్పుడు రీడింగ్ ఎంత తిరిగిందన్నది వీడియోలో చూపించడం జరుగుతూ ఉంది. క్లియర్గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చండి. 95,286 కిలోమీటర్స్ మాత్రమే ఈ వెహికల్ అయితే డ్రైవ్ చేయబడింది. మీకు జెన్యున్గా నేనైతే ఇన్ఫర్మేషన్ చెప్పడం జరుగుతుందండి. ఈ వెహికల్కి 2 సేఫ్టీ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. స్టీరింగ్ మౌంటెడ్ ఎయిర్ బ్యాగ్ ఒకటి ఉంటుంది, అలాగే మీకు ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఉంటుందన్నమాట. అలాగే మీకు ఈ వెహికల్ సంబంధించి కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. అలాగే మీకు టచ్ స్క్రీన్ కూడా ఉందండి, క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ అవుతుందండి. కీలెస్ ఎంట్రీ అనమాట, చాలా ఈజీగా మీరు స్టార్ట్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు 6 స్పీడ్ గేర్ బాక్స్తో ఈ వెహికల్ అయితే వస్తుందండి. నెక్స్ట్ మీకు కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఆల్రెడీ చెప్పడం జరిగిందనమాట. సీట్ కవర్స్ అయితే చూడొచ్చు, ఒరిజినల్ సీట్ కవర్స్ ఉన్నాయండి. ఎక్కడ కూడా మీకు ఎటువంటి డ్యామేజ్ లేదు. ఇంటీరియర్ కండిషన్ అయితే మాత్రం ఈ వెహికల్ సంబంధించి చాలా బాగుందండి. చూడొచ్చు క్లియర్గా మీరు. ఇక్కడ మీకు మనకి హ్యాండ్ హోల్డర్ కూడా మనం రన్నింగ్లో ఉన్నప్పుడు డ్రైవ్ చేస్తున్నప్పుడు రిలాక్స్గా మన హ్యాండ్ పెట్టుకోవడానికి కూడా హ్యాండ్ హోల్డర్ అయితే ఉంటుందన్నమాట అండి. ఓవరాల్గా మీకు ఇంటీరియర్ కండిషన్ అయితే చాలా బాగుందండి. ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఈ వెహికల్కి పవర్ స్టీరింగ్ ఉంటుంది, అలాగే పవర్ స్టీరింగ్తో పాటు పవర్ విండోస్ కూడా వస్తాయండి. నెక్స్ట్ మీకు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. చిల్డ్ ఏసీ ఉందండి. ఏసీ వర్కింగ్ అయితే ఎక్సలెంట్ ఉంది. నేనైతే చెక్ చేయడం జరిగిందనమాట అండి. మీకు ఎలాంటి సందేహం అయితే అవసరం లేదండి. రియర్ సెక్షన్లో కూడా మీకు సీట్ కండిషన్స్ అయితే చూడొచ్చండి. హెడ్ రెస్ట్ కూడా ఉన్నాయి, 4 సీట్స్ కూడా. రియర్ సెక్షన్లో డిక్కీ డోర్ ఓపెన్ చేసి మీకు రియర్ సెక్షన్ కండిషన్ కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. బూట్ స్పేస్ అదిని చూడొచ్చు. ఒరిజినల్ డోర్ కండిషన్ ఉందండి, ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు. జంక్షన్ కూడా మీకు ఒరిజినల్ ఉందండి, ఎలాంటి సందేహం అయితే మీకు అవసరం లేదండి. ఇప్పుడు వెహికల్ సంబంధించినటువంటి స్టెఫిన్ టైర్ ఏ విధంగా ఉందన్నది ఇప్పుడు మీకు చూపించడం జరుగుతుంది. చూడొచ్చు క్లియర్గాని. స్టెఫిన్ టైర్ అయితే మాత్రం యూజ్ చేయలేదండి, కొత్త టైర్ అనమాట. క్లియర్గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. న్యూ కండిషన్లో ఉంది టైర్ అయితే మాత్రం. ఓవరాల్గా వెహికల్ అయితే మాత్రం ఎక్కడ కూడా యాక్సిడెంట్ అవ్వలేదండి, నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అనమాట. మళ్ళీ చెప్తున్నా, వెహికల్ వచ్చరికి హుండై i20 ఆస్టా 1.4 లీటర్ సిఆర్డిఐ బిఎస్4 డీజిల్ కార్ అండి. వైట్ కలర్ వెహికల్ ఇది, 2016 మోడల్ అని మళ్ళీ చెప్తున్నా. వెహికల్ అయితే మాత్రం మంచి కండిషన్లో ఉన్నటువంటి వెహికల్ అనమాట అండి. ఇప్పుడు మనం ఒకసారి ఇంజిన్ దగ్గర కూడా బానెట్ ఓపెన్ చేసి ఇంజిన్ పే ఏ విధంగా ఉందన్నది మీకు ఇప్పుడు చూపించడం జరుగుతుందండి. ఫ్రెండ్స్, మీకు ఈ కార్ అయితే మాత్రం నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. 2 అప్రాన్స్ కూడా చూడొచ్చు, మీకు ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజిన్ సంబంధించి కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇంజిన్ అయితే మాత్రం ఎక్దమ్ ఉందండి. నేను వెహికల్ అయితే డ్రైవ్ చేసి చూసానండి, చాలా బాగుంది వెహికల్ అయితే మాత్రం. ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను మీకు, ఇంజిన్ కండిషన్ అయితే ఎక్సలెంట్ ఉందండి. మీకు ఎలాంటి సందేహం అయితే అవసరం లేదు. ఫ్రెండ్స్, ఇది ఏపీ రిజిస్ట్రేషన్ వెహికల్ అండి. సో మీలో ఎవరైనా తీసుకుని ఉద్దేశం ఉంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ పీపుల్కి అయితే మీకు ఈజీ ప్రాసెస్ ఉంటుందండి. ఒకవేళ తెలంగాణ పీపుల్ అయితే మాత్రం కొంచెం ట్యాక్స్ కట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మాక్సిమం మీకు ఆంధ్ర పీపుల్ ఎవరైనా ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. వెహికల్ అయితే మాత్రం ఎక్సలెంట్ కండిషన్లో ఉంది, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి. నాన్ యాక్సిడెంటల్ వెహికల్. మీ అందరికీ తెలుసు, మన ఛానల్లోని నాన్ యాక్సిడెంటల్ వెహికల్స్ మాత్రమే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. వీడియోలో మీరు క్లియర్గా చూడొచ్చు వెహికల్ సంబంధించి
ఇన్ఫర్మేషన్ అంతా మీకు చెప్పడం జరిగింది. ఫ్రంట్ బంపర్కి అయితే మాత్రం చిన్న స్క్రాచ్ అయితే ఉందని చూడొచ్చు ఇక్కడ క్లియర్గా మీకు. బ్రేకేజ్ చిన్నది, చిన్న చిన్న టచ్అప్స్ అయితే ఉంటాయండి. కామన్గా మీకు సెకండ్ హ్యాండ్ వెహికల్ అయిన తర్వాత ఖచ్చితంగా మీకు బంపర్కి అయితే టచ్అప్స్ అయితే జరుగుతూ ఉంటాయి. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మీకు ఈ వెహికల్ సంబంధించి ఎలాంటి పోలీస్ కేసెస్ అయితే లేవండి. రికార్డు పరంగా మాత్రం మీకు జెన్యూన్ రికార్డు ఉంది. కస్టమర్ మీకు టోకెన్ రేజ్ చేసి మీకు వెంటనే తంబు వేసి టోకెన్ రేజ్ చేస్తారు. మీకు వెంటనే ట్రాన్స్ఫర్ కూడా అయిపోతుంది. మనమైతే మాత్రం ఇన్సూరెన్స్ ఒకటి మనం పే చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఫైనల్గా మీకు కస్టమర్ మనకి చెప్పే ప్రైస్ వచ్చేసరికి 5,30,000 చెప్పడం జరుగుతుందండి. చెప్పిన ప్రైస్ అయితే ఫైనల్ ప్రైస్ కాదండి, స్లైట్లీ నెగిషియబుల్ ఉంది. మీరు లొకేషన్కి వచ్చి వెహికల్ చూసుకుని ఫైనల్ ప్రైస్ అనేది మీరు మాట్లాడుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు దయించి చిన్న రిక్వెస్ట్ చేస్తున్నానండి. కొంతమంది కావాలని చెప్పి పని కట్టుకుని ఫేక్ కాల్స్ అయితే చేస్తున్నారు. దానివల్ల మళ్ళీ చెప్తున్నా, మీకు కలిసి వచ్చేదంటూ ఏముండదు. ఒకవేళ నిజంగా ఈ వెహికల్ నాకు కావాలి అని మీరు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. వీడియో స్క్రోలింగ్లో నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. అలాగే మీకు వీడియో డిస్క్రిప్షన్లో కూడా నేను కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. కార్ లొకేషన్ వచ్చేసరికి మీకు ఆంధ్రప్రదేశ్ కాకినాడలో ఉందండి. ఒకవేళ మీలో ఎవరికైనా అంటే మన సబ్స్క్రైబర్ మిత్రులు కానీ వీడియో చూస్తున్న వ్యూవర్స్ కానీ ఒకవేళ తీసుకోవాలనుకుంటే మాత్రం మమ్మల్ని ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి. స్లైట్లీ నెగిషియబుల్ అయితే ఉందండి చెప్పిన ప్రైస్కి అయితే మాత్రం. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకుని మాట్లాడుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మీకు ఫైనల్గా మళ్ళీ చెప్తున్నానండి, దయించి ఫేక్ కాల్స్ అయితే చేయొద్దండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ముందు ఇలాంటి వీడియోలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్.